తులసి అయ్యో అరే వీడికేమైందిరా? ఏదో అద్భుతం జరిగినట్టే ఉంది. అందుకే ఉక్కిరి బిక్కిరి అయిపోతూ నన్ను అసలు ఊపిరి తీసుకొనివ్వకుండా మాట్లాడేస్తున్నాడు. అరే జ్యోతి, ఇంతకీ విషయం ఏంటో, ఆ అద్భుతం ఏంటో చెప్పరా. చెప్తానమ్మా. నేను లక్ష్మి ప్రేమించుకుంటున్నాం కదా. మా ప్రేమకి లక్ష్మి వాళ్ళ నాన్నగారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మ్యారేజ్ యాక్సెప్టెడ్. నా లవ్ సక్సెస్. నా లవ్ సక్సెస్. జ్యోతి, నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావా? అమ్మా అవును, నువ్వు లక్ష్మిని ప్రేమిస్తున్నావా? ఒరే అన్నయ్యలు, ఇంకా చాలా ఆపండ్రా. మీతో ఒక ఫ్రెండ్ గా సరదాగా మాట్లాడుతున్నావు అనుకుంటే దానికి లవ్ అని పేరు పెడతావేంట్రా? నాన్న. రే జ్యోతి, నీది నిజంగా లవ్వేనా? కన్ఫ్యూజ్ అయిపోయి అదే లవ్ అనుకుంటున్నావేమో. ఒరే అన్నయ్యలు, మరిది గారు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. వదినా నువ్వు కూడానా? అవును చిన్నబాబు, మీరు లక్ష్మీ మేడంను ప్రేమిస్తున్న విషయం మాకెవరికీ తెలియదే. నువ్వు ఊరుకోవే. వీళ్ళిద్దరి సంగతి అందరికీ తెలిసి కూడా ఏం నటిస్తున్నారో. కళాకారుల ఫ్యామిలీ అంటే ఇదేనేమో. అయితే మీరందరూ నన్ను ఆట పట్టించాలని ఫిక్స్ అయినట్టున్నారు కదా. అమ్మా, నేను లక్ష్మిని ప్రేమిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. తెలుసు గాని ఇంత పేకల్లోతు లవ్వని, దీనికి నువ్వెంత సంబరపడిపోతావని నాకు తెలియదులే. పీకల్ దాకా ప్రేమలో మునగకపోతే అది ప్రేమే కాదురా. దాని బదులు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అది నిజమే. మా విషయం లక్ష్మి వాళ్ళ నాన్నగారికి తెలిస్తే ఏమంటారోనని నేను లక్ష్మి చాలా టెన్షన్ పడ్డాం. కానీ ఆయన చాలా పాజిటివ్గా తీసుకున్నారు. రేపే మంచి రోజు, లక్ష్మిని చూసుకోవడానికి కుటుంబ సమేతంగా రమ్మన్నారు. అయితే లక్ష్మితో నీ పెళ్లి జరిగిపోయినట్టే. వెరీ గుడ్ రా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ రా. అయినా మీరందరూ ఉండగా నా లవ్ ఎందుకు యాక్సెప్ట్ చేయరు? ఐఎమ్ సో హ్యాపీ, సో హ్యాపీ. రే జ్యోతి, మీ మావికి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్పి. అలాగేనమ్మా. అయితే ఇంకేంటి, వెళ్ళి ఊహల్లో తేలిపోరా. భగవంతుడా, నా మూడో కొడుకు పెళ్లి కూడా ఆనందంగా జరిగిపోతున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఇది చూడరా, సూపర్. ఈ షర్ట్ ఏం బాగాలేదన్నయ్య. రే జ్యోతి, ఇది చూడు, ఇది ఎలా ఉంది? ఇది బాగుంటుంది.
బాగుందన్నయ్య ఇది. ఆ, చూడు. రే తమ్ముడు, మనం వెళ్తుంది ఏ గుడికో ఫంక్షన్కో కాదురా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నువ్వు చూసుకోవడానికి. అమ్మాయి చాలా చాలా గ్రాండ్గా రెడీ అవుతుంది. మరి నువ్వు అమ్మాయి ముందు ఆనేలా ఉండాలి, అమ్మాయిని డామినేట్ చేస్తూ కనపడాలి కదా. నువ్వన్న పాయింట్ కూడా నిజమే. తమ్ముడు చాలా రిచ్ గా గ్రాండ్ గా కనిపించాలి. ఎస్. రే జ్యోతి, ఈ టీ షర్టు దీనిపైన జాకెట్ అద్దరిపోతుంది. అన్నయ్య, ఇప్పుడు మనం వెళ్తుంది పెళ్లి చూపులకే గాని పెళ్లికి కాదు కదా. చూపులే అయినా నువ్వు పెళ్లి కొడుకంత దర్జాగా కనిపించాలరా. ఈశ్వర్ చెప్పినట్టు ఇదేసుకో, మహారాజులా ఉంటావురా. వేసుకో. తిరిపోయిందిరా, సూపర్ రా. రే, నువ్వు మా అందరికీ ప్రిన్స్ రా. నీ లవ్ సక్సెస్ అయింది. అమ్మకి మా అందరికీ నచ్చిన లక్ష్మితో నీ పెళ్లి ఈరోజు ఖాయమవుతుంది. అమ్మా, తమ్ముడిని రెడీ చేసాం. ఎలా ఉన్నాడు? అమ్మా, బాగున్నానా? చెప్పమ్మా. మీ అన్నదమ్ములు ముగ్గురిని ఎలా చూస్తుంటే నా మనసు పొంగిపోతుందిరా. రత్నాల్లాంటి పిల్లలు నా కడుపున పుట్టడం, మీరు నాకింత సంతోషాన్నివ్వడం నేనే జన్మలో చేసుకున్న పుణ్యమోరా. అమ్మా, మేము నీ పిల్లలుగా పుట్టడం అనేది మేము చేసుకున్న అదృష్టం అమ్మా. నువ్వు మా కమ్మగా దొరకడం మా అదృష్టం. తలని మురు చేయి చాలు, తనువంత హాయి స్వరాలు, లాలనా సాంత్వన అన్ని నీవే. ఆసరా పంచిన ఆనాటి నీ కొనవేలు, దీవనై నడపదా నిండు నూరేళ్ళు. తులసి, ఏంటండి? పిల్లల్ని చూసి మురిసిపోతున్నావా? వాళ్ళు పుట్టినప్పటి నుంచి నువ్వు ఇదే కదా చేస్తోంది. ఇప్పుడు మమ్మల్ని చూసి అమ్మని మురిసిపోవడం కాదా, అమ్మని చూసి మేము మురిసిపోతున్నాం. వెరీ గుడ్ రా. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి. నా కొడుకులు ఎప్పుడు ఇలాగే ఉంటారు. అవును అవును, మేమెప్పుడు ఇలాగే ఉంటాం. బాగుంది బాగుంది బాగుంది.
ఒరే జ్యోతి, మా అందరికంటే నీ ప్రేమని మీ అమ్మే ఎక్కువ సపోర్ట్ చేసిందిరా. ఆ ప్రేమ ఈరోజు సక్సెస్ అయి పెళ్లిదాకా వెళ్తోందిరా. కరెక్ట్గా చెప్పారండి. వీళ్లకు ప్రేమలు పుట్టించడానికి, ఆ ప్రేమల్ని స్ట్రాంగ్ చేయడానికి నేనెన్ని పాటలు పడ్డానో. అమ్మా, మా పాలిట నువ్వు ప్రేమదేవతవమ్మా. సరే సరే సరే, మనమందరం త్వరగా బయలుదేరాలి. వెళ్తుంది పెళ్లి చూపులకి. రాహుకాలం మొదలవక ముందే బయలుదేరాలి. ఈ రోజు అమృత ఘడియల్లోనే లక్ష్మితో నీ పెళ్లి ఖాయమవ్వాలి. అవునవును, పదండి పదండి, బయలుదేరండి పదండి. ఏంటి ఇలా వచ్చావు నందిని? నాతో ఏమన్నా పనా? నీతో చాలా పనులున్నాయి తులసి. ఏంటి కుటుంబ సమేతంగా ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? నందిని అసలు ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేమెక్కడికి వెళ్తున్నామో తర్వాత, ముందు నువ్వెక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. అత్తతో మాట్లాడుతుంటే అత్త కంటే ముందు కోడలికి కోపం వస్తుందేంటి? కోడలికేంటి, ఇక్కడ అందరికీ కోపం వస్తుంది. అయినా నువ్వు మమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి రావడం ఏంటమ్మా? ఆ రోజు కోర్టు జడ్జిమెంట్తోనే అయిపోయింది కదా. ఇంకా మమ్మల్ని నువ్వు గుర్తుపెట్టుకోవడం, మా దగ్గరికి రావడం ఏంటమ్మా ఇది? హలో అంకుల్, కోర్టు తీర్పుతో అంతా అయిపోలేదు, అక్కడే మొదలైంది. ఆ రోజు కోర్టులో మీ భార్య ఒక్క అబద్ధం చెప్పుంటే ఈ రోజు నేనెలా ఒంటరిదాన్ని అయ్యేదాన్ని కాదు. మీ అబ్బాయిల పెళ్లిళ్ళ కంటే ముందు నా పెళ్లి జరిగిపోయి ఉండేది. నా యువంతో నా లైఫ్ చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. నందిని, ఆ రోజు నువ్వు 25 లక్షలు ఇచ్చావు. నువ్వు 25 లక్షలు కాదు కదా, 10 కోట్లు ఇచ్చున్నా మా అమ్మ కోర్టులో నిజమే చెప్పుండేది. మా అమ్మని ఎవరైనా నిజాయితీగా మనసుతో గెలవాలి, కానీ ఇలా డబ్బులతో కాదు, అహంకారంతోనూ కాదు. అరే చిన్నోడా, నందిని ఏ పని మీద మనతో మాట్లాడడానికి వచ్చిందో తెలుసుకోకుండా అందరూ తనని ఎందుకలా కోప్పడుతున్నారు? అమ్మా, దుర్ముహూర్తం వచ్చేస్తుంది, తొందరగా బయలుదేరాలన్నావు. ఆ దుర్ముహూర్తం ఈ మనిషి రూపంలో వచ్చింది అనిపిస్తుంది. విష్ణు, అలా మాట్లాడకూడదు. ఆడపిల్ల అంటేనే అదృష్టలక్ష్మి, మహాలక్ష్మి.
నందిని లాంటి అమ్మాయి మనకెదురొస్తే అది శుభసూచకమే కాని అపశకునమేం కాదురా. మనం వెళుతున్న కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. దుర్ముహూర్తం అంటున్నారు, కార్యక్రమం అంటున్నారు. ఏంటో విశేషం? ఈ మధ్యే మీ ఇంట్లో 2 శుభకార్యాలు జరిగాయి. ఇంకా ఏముంటుంది? ఓ, గుర్తొచ్చింది. మీ చిన్న అబ్బాయి కూడా పెళ్లి సంబంధాలు వెతికే పనుల్లో ఉన్నారు కదా? అదే అనుకుంటా విశేషం. కరెక్ట్ గా ఊహించావు నందిని. మా చిన్నబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. ఈరోజు అమ్మాయిని చూసుకోవడానికి వెళ్తున్నాం. నీకు వీలుంటే నువ్వు కూడా మాతో రా, పెళ్లి చూసుకుని వద్దాం. నేను రావాలా? మీ ఇంట్లో ఒక్క శుభకార్యమైనా ఆపే అవకాశం లేకుండా పోతుందా అని ఎదురు చూస్తున్న నన్ను నువ్వు ఇన్వైట్ చేస్తున్నావా? గొప్పదానివే. నీ మాటలతో వాగుడుతో నాలో కోపాన్ని పగని సమాధి చేసి నా మనసు మార్చాలని చూస్తున్నావేమో. ఈ నందిని ప్రేమ మీద పెళ్లి మీద దెబ్బ కొట్టిన నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టను. నా పగ అంత తొందరగా చావదు. ఆ రోజు కళ్యాణ మండపంలో తెలివిగా చాలా జాగ్రత్త పడి ఎలాగోలా 2 పెళ్లిళ్ళు జరిపించేశావు. మీ చిన్నబ్బాయి పెళ్లి కూడా అలానే జరిపించొచ్చన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉన్నావేమో, కానీ జరగనివ్వను. అయ్యో నందిని, జరగనివ్వను జరగనివ్వను అని సవాల్ చేసి ఓడిపోయిందానివి. పాపం మళ్ళీ ఓడిపోయి ఎందుకు కావాలని అవమానాలు కొని తెచ్చుకుంటావు? పాపం మళ్ళీ ఓడిపోయి ఎందుకు కావాలని అవమానాలు కొని తెచ్చుకుంటావు? నీ కాబోయేవాడు అర్ధరాత్రి పీకల దాకా తాగి ఒకరి ప్రాణం తీసి ఒక కుటుంబాన్నే రోడ్డున పడేలా చేశాడు. అలాంటి వాణ్ణి సమర్థించి మాలాంటి కుటుంబం మీద ద్వేషం పెంచుకుని నువ్వు పొందే మనశ్శాంతి ఏమీ లేదు. దయచేసి ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకుని లైఫ్ను పాజిటివ్గా ఆలోచించు. ఇక ముందైనా నీ జీవితం బావుంటుంది. నా జీవితాన్ని నాశనం చేసింది చాలక నా జీవితం గురించి నన్ను పాజిటివ్ గా ఆలోచించమంటున్నావా? కావాలని నా సంతోషాన్ని దూరం చేసి అన్ని మన మంచికి అనుకోమంటే గుడ్డిగా నమ్మి నిన్ను మర్చిపోతాననుకోకు. నీ కన్నీళ్లతోనే నా సంతోషం ముడిపడుంది. నువ్వేడిస్తేనే నాకు సంతోషం. ఏడిపిస్తా. నువ్వు ఈ శుభకార్యం ఎలా జరిపిస్తావో చూస్తా. అమ్మా, ఇలా అహంకారంతో రగులుతున్న మనిషిని మనం క్షమించాల్సిన అవసరం లేదు. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అరే పెద్దోడా, మనం కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వాళ్లకు భయపడినట్టు అవుతుంది. అది కూడా ఒక అమ్మాయి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అనేది అంత సంస్కారం కాదురా. నందిని విషయం నాకు వదిలేయండి. నా కన్నీళ్లు చూడాలని పాపం ఎదురు చూస్తుంది. నా చిరునవ్వుతోనే తనకి సమాధానం చెప్తాను. నందిని, మాకు టైం అవుతుంది. ఇక మేం బయలుదేరుతాం. పెళ్లి ఖాయం చేసుకుని వచ్చాక నేనే నిన్ను కలుస్తాను.
నిశ్చితార్థం ఎప్పుడో పెళ్ళెప్పుడో చెప్తాను. నీకు శుభలేఖ కూడా ఇచ్చి బొట్టు పెట్టి నిన్ను పెళ్లికి పిలుస్తాను. అప్పుడొద్దు గాని ఇప్పుడు మేము వెళ్ళాలమ్మా, నువ్వు బయలుదేరు. జ్యోతిరాదిత్య వాళ్ళు వచ్చే టైం అయింది. వాళ్ళు వచ్చాక వాళ్ళ కుటుంబాన్ని చూశాక కూడా మీరు ఇంతే ప్రశాంతంగా ఉండాలి. ఉంటాను తల్లి. ప్రామిస్?